హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఎప్పుడైనా నోటికి తీపి తినాలి అనిపించిందనుకోండి, 2 నిమిషాల్లో గ్యాస్ వెలిగించకుండా ఈ స్వీట్‌ని ట్రై చేయండి. నోట్లో సాఫ్ట్‌గా మెల్ట్ అయిపోతుంది. వీడియో అంతా చూసిన తర్వాత ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇలా సింపుల్‌గా చేసుకొని చాలా రకాల స్వీట్ రెసిపీస్‌నైతే పోస్ట్ చేశాను. మిగిలిన వీడియోలను కూడా చూసి నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. మిక్సీ జార్‌లోకి అరకప్పు జీడిపప్పు, ఎంతైతే జీడిపప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పంచదారను కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ పంచదార ప్లేస్‌లో మీరు కావాలనుకుంటే బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. పావు కప్పు ఎండు కొబ్బరి పొడి, మరో పావు కప్పు పాల పొడి వేసుకుంటే స్వీట్ టేస్ట్ చాలా బావుంటుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు నెయ్యి వద్దు అనుకుంటే కనుక సన్‌ఫ్లవర్ ఆయిల్ లాంటివి స్మెల్ లేని ఆయిల్స్‌ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. లేదా గోరువెచ్చటి పాలను కూడా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్సీ పట్టుకోవాలి. మీ దగ్గర యాలకుల పొడి లేదనుకోండి, ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడే యాలుక గింజల్ని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిక్స్‌ని బౌల్‌లోకి తీసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకుని తీసుకోవడమే. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో వీటిని గార్నిషింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కొద్దిగా పిస్తా పలుకులు, కుంకుమ పువ్వుతో గార్నిషింగ్ చేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ చాలా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే చాలు అలా మెల్ట్ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.